నువ్వే అన్నావు పిడికెడు ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణను దోసుకుంటురని. నువ్వే అన్నావు హైదరాబాదులో పిశాచాల్లాక ఆక్రమించుకుంటున్నని. తెలంగాణ కవులకు, కళాకారులకు, నిపుణులకు అద్భుతమైన పుణ్యక్షేత్రం లాంటిది తెలంగాణ. నువ్వే అన్నావు ఆంధ్ర అయ్యగారులకు ఆడంబరాలు ఎక్కువ, తెలంగాణ బ్రాహ్మణులకు నిబద్ధత ఎక్కువ అని కేసీఆర్ చివరికి అయ్యగారులను కూడా వదలలేదు. ఆంధ్ర వాళ్ళను అవమానించిన ఆ రోజు ఆంధ్ర తెలంగాణ బ్రాహ్మణుల మధ్య కూడా చిచ్చు పెట్టి పంచాయతీ పెట్టి మాట్లాడి ఇదే సచివాలయం దగ్గర తెలంగాణ ఆంధ్ర ఉద్యోగులను గుర్తించాలంటే 16 జీవో ఎందుకు సచివాలయం వదిలినప్పుడు కాడ బయట నిలబడి పుంటికూర ఆనపకాయ పట్టుకొని నిలబడి వచ్చేటో నల్లి ఇక్కడ రానికి ఇదేందంటే సోరకాయ అన్నోడు ఆంధ్రోడు, ఇది గోంగూర అన్నోడు ఆంధ్రోడు, ఇది పుంటికూర, ఇది ఆనపకాయ అని అంటే తెలంగాణోడు గింత దానికి అదంతా కావాలనా, ఇది ఏం పద్ధతి అని చెప్పి ఆనాడు ఆంధ్ర తెలంగాణ ఉద్యోగులను సచివాలయంలో గుర్తించాలంటే కేవలం పుంటికూర సోరకాయతో గుర్తుపట్టవచ్చు. మీరు గోంగూర అన్నోడు ఆంధ్రోడు, సోరకాయ అన్నోడు ఆంధ్రోడు అని అల్కగా తేల్చేసినావు కదా కేసీఆర్. ఇవాళ నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు అసలు తెలంగాణ బిడ్డవేనా? నీకు DNA పరీక్ష చేయించాలి. కేసీఆర్ అసలు తెలంగాణ రక్తం ఉందా కేసీఆర్లో? కేసీఆర్ ఒంట్లో ప్రవహిస్తున్న చీము నెత్తురు అసలు తెలంగాణ అనే DNA ఉందా కేసీఆర్ లోపల? ఇవాళ పరీక్షకు సిద్ధం కావాలి. తెలంగాణ ప్రజల, తెలంగాణ అమరవీరుల యొక్క ఆత్మ గౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని చూడాల్సిన అమరవీరుల స్తూపాన్ని ఆంధ్ర కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం కట్టబెట్టి, ఈ కాంట్రాక్టర్ ఎవరో కాదు, టీ హబ్ నిర్మాణంలో కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందని క్యాగ్ నివేదికలో ఫైండింగ్స్ ఇచ్చింది. ఆ కాంట్రాక్టర్ని టీ హబ్ నిర్మాణంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ప్రొద్దుటూరు కాంట్రాక్టర్ని ఆంధ్ర వాడిని తీసుకొచ్చి తెలంగాణ బిడ్డల అమరవీరుల గుండెల మీద ఇవాళ గుణపం దించిండు. అసలు నువ్వు తెలంగాణ బిడ్డవా అని నేను అడుగుతున్న కేసీఆర్. నువ్వు నిజంగానే తెలంగాణ బిడ్డవైతే 2014 నుంచి 8 సంవత్సరాలు పడతాదరా? నువ్వు అసలు మనిషివా? అమరవీరుల స్తూపం కట్టడానికి 8 ఏళ్ళు పడుతుందా? నువ్వు వండనికే, నువ్వు ఉండనికే, నీ బాత్రూంలకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకోనికే 9 నెలల 10 ఎకరాలల్లా 2000 కోట్లతోని 150 గదుల ప్రగతి భవన్ ఒక గడి నిర్మించుకున్న 9 నెలల నీ కొడుకు ఇంటికి వస్తలేడు. వాస్తు శాస్త్రమో చెప్పి నీ కొడుకు ఇంటికి రావాలంటే, నీ కొడుకు ముఖ్యమంత్రి కావాలంటే ఉన్న సచివాలయానికి వాస్తు లేదు. గతంలో 16 ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళ కొడుకు ఎవడు ముఖ్యమంత్రి కాలేదు. దీనికి వాస్తువు లేదు. దాన్ని కూలగొట్టి కొత్తది కడితే నీ కొడుకును కుర్చీలో కూర్చోబెట్టాని ఎవడో తలమాసినోడు చెప్తే ఇవాళ ఇంకా 100 సంవత్సరాలు ఉండాల్సిన సచివాలయాన్ని కూలగొట్టి కరెక్ట్ 6 నెలల ఎక్కడి వరకు తీసుకొచ్చిండో చూడండి. మొన్నొచ్చి పర్యటన చేసి మంత్రులను తెచ్చి ఇంజనీర్లను తీసుకొచ్చి దసరా పండుగకు లోపడుకోవాల్సిందే, మీరు కట్టుండ్రి, డే నైట్ ఫ్లడ్ లైట్లతో గడుస్తుంది. అక్కడ చూడండి అన్ని లైట్లు కనిపిస్తున్నాయి. ఫ్లడ్ లైట్లల్లా 24 గంటలు పని జరుగుతుంది అక్కడ. ఈడ చూడుండ్రి ఇది ఎట్లుందో అమరవీరుల స్తూపం దివాలా తీసిపోయి, మనిషి లేడు, మోరి నీళ్లు, కట్టడాలు చూడు ఈకలు పీకలై ఏలాడబడుతున్నాయి. 4 ఏళ్ళు అయితే దీని అవతారం గిట్లుంటే శివరాకరికి ఇక్కడికి వచ్చినాక కూడా సైట్ సూపర్వైజర్ అన్న మావాడు ఉంటాడేమో అనుకున్నాం. పాపం ఆ మిత్రుడు విజయవాడ అని అంట రామయ్యది. పిల్లగాన్ని ఒప్పుకోవాలి, తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని కూడా ఈడ నిలబడి కట్టిద్దామని ఆలోచన చేస్తుండండి. చివరికి అమరవీరుల స్తూపానికి పెట్టిన సూపర్వైజర్ కూడా విజయవాడ నుంచి దిగుమతి అయిపోయిన రామయ్య. మన బతుకులు ఏడికి తెచ్చిండో చూడు కేసీఆర్ గారు. ఇవాళ 63 కోట్లతోని నిర్మిస్తామని చెప్పిన అమరవీరుల స్తూపం 180 కోట్లకు పెంచినా నీ కక్కుర్తి తీరలేదు. 6% కన్సల్టెంట్ ఫీజు ఇచ్చి నియమించుకున్న వాళ్ళు ఎక్కడ పోయినరు? R&B అధికారులు ఎక్కడ పోయినరు? ఇవాళ ఈ నిర్మాణం మొండి గోడలతో ఉంది. ఇది ఎన్నటికి పూర్తవుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. సిగ్గున్నోడైతే కేసీఆర్, అన్నమే తినటోడైతే గడ్డి తింటలేడని ఒకవేళ అనిపించుకుని ఉంటే గాడి సెక్రటేరియట్ చూడడానికి వచ్చిన సన్నాసి ఈడికొచ్చి అమరవీరుల స్తూపాన్ని ఎందుకు కడతలేరా అని అడగడా? ఇంతకంటే దుర్మార్గం అన్యాయం ఉంటుందా? మీరు ఆలోచన చేయండి. తెలంగాణ సమాజం ఈరోజు ఆలోచన చేయాలి. రాష్ట్రానికి ఎవడున్నాడు ముఖ్యమంత్రి?
వాడిలో ప్రవహిస్తున్న తెలంగాణ బిడ్డల రక్తమేనా? ఇవాళ ఆయన రక్త పరీక్షలకు సిద్ధపడాలి. నువ్వు నిజంగానే తెలంగాణ బిడ్డవైతే ఈడ ఫ్లడ్ లైట్స్ ఎందుకు పెట్టవు? రాత్రి పగలు పని ఎందుకు చేయవు? ఎక్కడికక్కడ మొండి గోడలుగా నిలబెట్టి 4 ఏళ్ల నుంచి 60 కోట్ల 180 కోట్లకు అంచనాలు పెంచితే ఊరేయాలి. ఆ పైన ఏదైతే అమరవీరుల జ్యోతి అన్నాడో అందులో జ్యోతి కూడా లేదయా. ఆర్టిఫిషియల్గా ఒక పెయింటింగ్ వేసి లైట్ వెలుగుతున్నట్టు కలర్లు అతికించి షీట్ అతికిస్తారంట. అంటే ఓ డెకోలం కొడతారు. డెకోలం కాకపోతే ప్లాస్టిక్ది కాకపోతే ఇంకోటి ఉంటుంది, స్టీల్ది ఉంటుంది. అంటే కనీసము ఒక గ్యాస్ ఇది పెట్టి ఫ్లేమ్ వచ్చేటట్టు, ఒక వెలుగు వెలిగేటట్టు, నిరంతరం ఆరిపోకుండా దీపం వెలిగేటట్టు ఉంటుంది అనుకుని. దీపం కూడా లేదంటే ఇప్పుడే నేను మా రామయ్య సూపర్వైజర్ని అడిగిన, మీకెందుకు సార్ అట్లాంటిది, ఏదో మెరిసేటట్టు చేస్తాం సార్, లైట్లు వేస్తే కనిపిస్తుందని. చివరికి అమరవీరుల గుర్తింపుగా ఉండే దీపం కూడా ఒరిజినల్ లేదు, నకిలీది, ఉత్తగా పెయింటింగ్ చేసి దానికి ఒక షీటు తగిలిస్తామని చెప్తుంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇవాళ ఇక్కడ ఇట్లుంది, ఇది ఇంకెన్ని రోజులకు పూర్తి అవుతుంది? నువ్వు సచివాలయ నిర్మాణం కోసం టార్గెట్ పెట్టుకొని డే నైట్ పని చేపిస్తున్నావు కదా, అమరవీరుల స్తూపం కట్టవా? ఇవాళ నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా, కాంట్రాక్టర్ పెట్టిన సర్టిఫికెట్లు తప్పుడువి. కేపీసీ ప్రాజెక్టు లిమిటెడ్ కంపెనీ టెండర్ల కోసం అనుభవ పత్రాలు జాయింట్ వెంచర్ కింద సబ్మిట్ చేసిన సర్టిఫికెట్లు తప్పుడు పత్రాలు. 2 టెండర్లు వేసారు, టెండర్కి ఒక డమ్మీ టెండర్, ఇద్దరికి జాయింట్ వెంచర్ కింద ఒకటే ఇచ్చిండే. ఇప్పుడు ఏదైనా ఒక టెండర్ వేసేటప్పుడు ఒక సంస్థకు జాయింట్ వెంచర్ కింద అగ్రిమెంట్ ఇస్తే సేమ్ టెండర్కి ఇంకొక దానికి ఇవ్వడానికి లేదు. కానీ ఒకటే సంస్థ, దొంగ సంస్థ, భోగ సంస్థతోని 2 డమ్మీ డాక్యుమెంట్లు వేసి ఒకటే కాంట్రాక్టర్ 2 టెండర్లు వేసినట్టు చేసి అనుభవం లేకపోయినా అతనికి కట్టపెట్టిండు. మొదటి ఆరోపణ. రెండవది, నిపుణులు సాంకేతికంగా మొత్తం డ్రాఫ్ట్ మొత్తం డిజైన్ ఇచ్చినాకనే టెండర్ పిలిచిండ్రు. అందుకే మీరు 1 ఇయర్ తీసుకున్నారు. ఆ డిజైన్ అప్రూవల్తో పాటు టెండర్లు పిలిచినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ 10% వేరియేషన్, 63 కోట్లది కాస్త 70-75 కోట్లు అయిందంటే అర్థం ఉంటుంది. 300% ఎక్కడైనా పెరుగుతుందా? నిర్మాణము విలువ 300% ఎక్కడైనా పెరుగుద్దా 3 ఏళ్లలో? ఈ దోపిడీ ఆ కేపీసీ ప్రాజెక్టు లిమిటెడ్ టీ హబ్లో కేటీఆర్ మంత్రిగా ఉన్న శాఖలో అవినీతికి పాల్పడ్డాడు, కోట్ల రూపాయలు కొల్లగొట్టిండని నేను చెప్పలే, కాగు నివేదిక ఇచ్చింది. అతని మీద క్రిమినల్ కేసులు పెట్టి రికవరీ చేయాల్సింది పోయి అమరవీరుల స్తూపాన్ని అప్పచెప్పిండు. ఇవాళ ఇండ్ల కోట్ల రూపాయలు చేతులు మారినాయి. కేటీఆర్ ఫ్రెండు తేలుకుంట్ల శ్రీధర్ అని ఉన్నాడు. తేలుకుంట్ల శ్రీధర్ అంటే ఒక్కోసారి మన కేటీఆర్ గారు మర్చిపోతాడు, గుండు శ్రీధర్ అంటారు. ఆయన నెత్తి మీద బొచ్చు ఉండదు, గుండు ఉంటుంది, గుండు శ్రీధర్ అనుకుంటుంటారు కేటీఆర్ వాళ్ళు. గుండు శ్రీధరు సమన్వయకర్త ఈ అవినీతిలో. గుండు శ్రీధర్ను పెట్టుకొని ఈ అనిల్ కుమారు వీళ్ళందరూ కలిసి దోసి కేసీఆర్కి కప్పం కడుతుండ్రు, కేటీఆర్కు కప్పం కడుతుండ్రు. కాబట్టి ఇవాళ ఈ దోపిడీ మీద చర్చ జరగలేదు. ఇవాళ 300% అంచనా పెరిగినప్పుడు కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేసి లిక్విడేటెడ్ డ్యామేజెస్ వర్క్ డీలే అయితే పాత్రికేయ నిపుణులకు తెలుసు, సరైన సమయంలో నిర్మాణం చేయకపోతే కాంట్రాక్టింగ్ ఏజెన్సీ నుంచి లిక్విడేట్ డ్యామేజెస్ అని చెప్పి ఆలస్యమైనందుకు కాంట్రాక్టర్కి ఫైన్లు పెనాల్టీలు వేస్తారు. ఇక్కడ కాంట్రాక్టర్కి ఫైన్లు పెనాల్టీల సంగతి దేవుడెరుగు. నజరానాలు ఇచ్చుకుంటా దాన్ని పెంచుకుంటా పోయారు. ఈ అవినీతికి కేటీఆర్ ఫ్రెండు శ్రీధర్, తేలుకుంట్ల శ్రీధర్, అనిల్ కుమార్ కారణం. అనిల్ కుమార్ వీళ్ళిద్దరు కమిషన్లు ఇస్తుండు. దీని మీద విచారణ కమిటీ వేయాలి, సాంకేతిక నిపుణులతో కూడుకున్న అంచనాల కమిటీ వేయాలి. మూడవది, R&B డిపార్ట్మెంటే దేశంలో రాష్ట్రంలో చాలా నైపుణ్యం కలిగిన సంస్థ. కానీ నువ్వు సాంకేతిక నిపుణుల పేరు మీద 6% కమిషన్లు ఎన్నిక నువ్వు కొత్త వాళ్ళని తీసుకొచ్చు. ఇంకా డిపార్ట్మెంట్కి ఎందుకు? అసలు డిపార్ట్మెంట్ అవసరమే లేదు కదా. ఈ మాత్రము పిల్లర్లేసి స్లాబ్ వేయడానికి మళ్ళీ కన్సల్టెన్సీ ఎందుకు, ఏజెన్సీస్ ఎందుకు? దీని మీద విచారణ జరగాలి. నాలుగవది, ఈ ఆలస్యానికి కారణమైన వాళ్ళను శిక్షించాలి క్రిమినల్ కేసులు పెట్టి. ఇవి కాకుండా కేసీఆర్ గారు సైట్ సూపర్వైజర్ విజయవాడ అయినను, కాంట్రాక్టు కడప జిల్లా అయినను,
మొత్తం ఆంధ్ర వాళ్ళని పెట్టినందుకు ఏదైతే అసెంబ్లీ ముందల తెలంగాణ అమరవీరుల స్థూపం ఉందో ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇన్ని తప్పులు జరగడానికి అమరవీరుల స్థూపం మొండి గోడలు నిలబడడానికి తెలంగాణ సమాజం కేసీఆర్ని కేటీఆర్ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేయాలి, సోషల్ బైకాట్ చేయాలి. వాళ్ళని పెళ్ళిళ్ళకు పేరంటాలకు పిలవద్దు, వాళ్ళ పిల్లలకు పిల్లనియొద్దు, వాళ్ళ పిల్లల నుంచి పిల్లలు చేసుకోవద్దు, వెలివేయాలి. ఈ తెలంగాణ సమాజం నుంచి కేసీఆర్ కుటుంబాన్ని వెలివేయాల్సిన అవసరం ఉన్నది. అమరవీరుల స్తూపం కూడా కేసీఆర్ అవినీతికి బలైంది. అమరవీరుల స్తూపంలో కూడా కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు. అమరవీరుల స్తూపం 8 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మొండి గోడలుగా నిలబడ్డదంటే సిగ్గుతో కేసీఆర్ తలదించుకోవాలి. కేసీఆర్ కుటుంబం కట్టగట్టుకొని హుస్సేన్ సాగర్లో ట్యాంక్ బండ్లో దుంకి సచ్చినా కూడా ఈ పాపం పరిహారం కాదు. ఇట్లాంటి దుర్మార్గులను శిక్షించాల్సిందిగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.